హాయ్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దిస్ ఈస్ పాపులర్ ప్రసాద్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఇంకా మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే ఇప్పుడే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. బిగ్ బాస్ సీజన్ లేటెస్ట్ అప్డేట్స్, అలాగే లేటెస్ట్ రివ్యూస్, అలాగే లేటెస్ట్ ఓటింగ్ గురించి మన ఛానల్లో అప్డేట్స్ వస్తూనే ఉంటాయి. చాలా తక్కువ టైంలో ఎక్కువ ఇన్ఫర్మేషన్ అనేది మన ఛానల్లో అయితే ఉంటుంది. సో ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే వీడియో లైక్ చేయడం మాత్రం మర్చిపోమాకండి. అయితే ఫస్ట్ ఈ వీడియోలో మనం మొత్తం 3 టాపిక్స్ గురించి మనం మాట్లాడుకుందాం. ఫస్ట్, ఈ వారం నామినేషన్స్ ఎలా ఉండబోతున్నాయి, అలాగే నెక్స్ట్ ఈ రోజు ఎపిసోడ్ లో హైలైట్ అయింది ఎవరు, ఎపిసోడ్ ఫ్లాప్ అయిందా, హిట్ అయిందా, మొత్తం ఈ 3 టాపిక్స్ మీద మనం ఈ వీడియోలో డిస్కషన్ చేయబోదాం. చాలా తక్కువ టైంలో ఎక్కువ ఇన్ఫర్మేషన్ తో ఈ వీడియో నేను క్లోజ్ చేస్తాను. ఎక్కడ ఎండ్ కాకుండా మిస్ అవ్వకుండా చూడండి వీడియో. నెక్స్ట్ మనం చూసుకుంటే ఫస్ట్ టాపిక్, ఈ ఎపిసోడ్ అనేది హిట్ అయిందా ఫ్లాప్ అయిందా, గ్రాండ్ లాంచ్ అనేది హిట్ అయిందా ఫ్లాప్ అయిందా మనం చూసుకుంటే నాకైతే గ్రాండ్ లాంచ్ అనేది యావరేజ్గా అనిపించింది. అలాగా వెళ్ళిపోతూ ఉంది గ్రాండ్ లాంచ్, అంతేగాని కంటెస్టెంట్స్ రావడం హౌస్లోకి వెళ్ళడం, కంటెస్టెంట్స్ రావడం హౌస్లోకి వెళ్ళడం చాలా అంటే చాలా బోరింగ్ అయితే అనిపించింది ఎపిసోడ్. కొన్ని లాస్ట్లో మనం చూసుకుంటే లాస్ట్ ఒక ప్రాంక్ చేశారు చూసారా, అదే లాస్ట్ ఒకరు ఎలిమినేట్ అవుతున్నారు ఈ సీజన్లో అని చెప్పి ప్రాంక్ జరిగింది చూసారా, ఒక్క సీన్ మాత్రమే కొంచెం హైలైట్గా అనిపించింది ఎపిసోడ్ మొత్తంలో. ఇంకా ఎపిసోడ్ మొత్తం మనం చూసుకుంటే చాలా అంటే చాలా బోరింగ్ అయితే అలా వెళ్ళిపోతూ ఉంది. చాలా మంది ఆడియన్స్ కూడా ఇదే ఫీల్ అయ్యారంట, ఎపిసోడ్ బోరింగ్గా ఉంది, నార్మల్గా ఉంది అని. మరి ఎపిసోడ్ బోరింగ్ అయినా సరే కంటెస్టెంట్స్ మాత్రం చాలా ఫటాఫట్ ధనాధన్ అన్నట్టున్నారు. మరి కంటెస్టెంట్స్ మధ్య ఫైర్ అనేది ఎలా పుట్టిస్తాడో బిగ్ బాస్ మనం వెయిట్ చేయాల్సి ఉంది. నెక్స్ట్ పాయింట్ మనం మాట్లాడుకుంటే ఈ వారం నామినేషన్స్ ఎలా ఉండబోతున్నాయి. ప్రెసెంట్ అయితే ఈ వారం నామినేషన్స్ ఇంకా స్టార్ట్ అవ్వలేదు, ఇవాళ కూడా ఇంకా నామినేషన్స్ అనేవి జరగలేదు. కానీ ఫస్ట్ వారం నామినేషన్స్ అనేవి జరుగుతాయా, లేకపోతే కంటెస్టెంట్స్ అందరినీ బిగ్ బాస్ నామినేట్ చేస్తాడా అనేది కొంచెం సస్పెన్స్గా అయితే ఉంది. కానీ నామినేషన్స్ మాత్రం పడితే చాలా ఫైర్గా అయితే జరగబోతున్నట్టు సమాచారం, చాలా ఫైర్గా అయితే ఉండబోతున్నాయి నామినేషన్స్. ఎందుకంటే అప్పుడే హౌస్లో గొడవలు అయితే వచ్చేసాయి, ఆల్రెడీ గొడవలు కూడా స్టార్ట్ అయ్యాయి. దాని గురించి కూడా ఇప్పుడు నేను చెప్తాను, ఎవరెవరి మధ్య ఏం గొడవ జరిగింది, అసలు గొడవ చేయడానికి గల మెయిన్ రీజన్ ఏంటో మనం చెప్తాం ఈ వీడియోలో. నెక్స్ట్ మనం చూసుకుంటే ఈ రోజు ఎపిసోడ్లో తనే హైలైట్ అయ్యాడు. ఎవరు మీ అందరికీ తెలియదంటారా? ఎవరు హైలైట్ అయ్యారంటే నాగమణికంట అనే గ్రాండ్ లాంచ్ ఎపిసోడ్లో కొంచెం హైలైట్ అవడం జరిగింది. తను చూసుకుంటే కొంచెం అగ్రెసివ్గా ఉన్నట్టు అనిపిస్తుంది ఎందుకంటే తను ఫస్ట్ రోజు ఎలిమినేట్ అనగానే కొంచెం అగ్రెసివ్గా ఫీల్ అయ్యాడు, కొంచెం ఎమోషనల్గా కూడా ఫీల్ అయ్యాడు. సో తనే ఇవాళ ఎపిసోడ్ మొత్తానికి హైలైట్ కొంచెం అని చెప్పుకోవచ్చు. ఇక హౌస్లోకి ఎంటర్ అయిన 14 కంటెస్టెంట్స్ నేమ్స్ నేను ఇప్పుడు చెప్తాను. ఆ నేమ్స్ చెప్పిన తర్వాత మనం చూసుకుంటే నిఖిల్ వర్సెస్ అలాగే నాగమణికంటకి వీళ్ళిద్దరికి కొంచెం గొడవ అయితే జరిగింది, చిన్న డిస్టర్బెన్స్ వచ్చింది. ఆ డిస్టర్బెన్స్ గురించి మనం మాట్లాడుకుందాం. హౌస్లోకి ఎంటర్ అయిన 14 మంది కంటెస్టెంట్స్ నేమ్స్ మనం చూసుకుంటే ఫస్ట్ రష్మి, అలాగే నిఖిల్, నవీన్, నెక్స్ట్ మనం చూసుకుంటే ప్రేరణ, నెక్స్ట్ ఆదిత్య ఓం, నెక్స్ట్ మనం చూసుకుంటే సోనియా, నెక్స్ట్ బెజవాడ బేబక్క, నెక్స్ట్ మనం చూసుకుంటే ఆర్జే శేఖర్ భాష, నెక్స్ట్ మనం చూసుకుంటే కిరాక్ సీత, నెక్స్ట్ నాగమణికంట, నెక్స్ట్ మనం చూసుకుంటే పృథ్వీరాజ్, అలాగే విష్ణుప్రియ, నెక్స్ట్ మనం చూసుకుంటే నైనిక, నెక్స్ట్ మనం అబ్జర్వ్ చేసుకుంటే నబీల్ అఫ్రీద్, ఇతను యూట్యూబర్. వీళ్ళైతే బిగ్ బాస్ సీజన్ 8లోకి 14 మంది కంటెస్టెంట్స్ అయితే అడుగు పెట్టడం జరిగింది. ఇక మనం ఫైనల్గా మాట్లాడుకునే టాపిక్ ఏంటంటే నిఖిల్ వర్సెస్ నాగమణికంటకి వీళ్ళిద్దరికి ఫస్ట్ రోజే డిస్టర్బెన్స్ అయితే రావడం జరిగింది. వీళ్ళిద్దరి మధ్య చిన్న డిస్టర్బెన్స్ వస్తూ చిన్న ఫైట్ లాంటిది అయితే రావడం జరిగింది, తలెత్తడం జరిగింది. ఇక వీళ్ళిద్దరి మధ్య డిస్టర్బెన్స్కి మెయిన్ రీజన్ ఏంటో మనం చూసుకుంటే డిస్రెస్పెక్టివ్ వల్ల వీళ్ళిద్దరికి చిన్న డిస్టర్బెన్స్ అయితే రావడం జరిగింది నిఖిల్ వర్సెస్ నాగమణికంటకి. అయితే ఇది అంత పెద్ద గొడవ అయితే ఏం కాదు, చిన్న డిస్టర్బెన్స్ మాత్రమే వచ్చింది ఇద్దరి మధ్య. అలాగే ఇద్దరు మొహం మీద కొంచెం అరుచుకోవడం జరిగింది చిన్నగా, అంతే, అది మాత్రమే జరిగింది. పెద్ద గొడవ అయితే ఏం జరగలేదు, వీళ్ళిద్దరి మధ్య చిన్న డిస్రెస్పెక్టివ్ వల్ల రావడం జరిగింది. ఇక బిగ్ బాస్ సీజన్ 8లో గ్రాండ్ లాంచ్ ఎపిసోడ్లో మీకు ఎవరు నచ్చారు, ఎవరు ఈ 14 మంది కంటెస్టెంట్స్లో కొంచెం మీకు నచ్చి ఫేవర్గా అయ్యారు, వాళ్ళ యొక్క నేమ్ కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఎవరు కొంచెం మీకు ఫేవరెట్, అలాగే మీ ఫేవరెట్ కంటెస్టెంట్స్ ఎవరో తప్పకుండా కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇక బిగ్ బాస్ సీజన్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే వీడియో లైక్ చేయండి. బాయ్ బాయ్ గాయ్స్.